ఉండేది. వేలూరు నుంచి పోయినా తగ్గేది లేదు. మోకాళ్ళకైతే 9 రోజుల దాకా ఏదో మైనం గరగబెట్టుకొస్తారు. రోజు పోయి పోసుకోవస్తున్నా. అట్లా చేసినా నొప్పులు తగ్గలేదు. ఇంకా మనిషి పరిస్థితి ఎట్లనేమో అని బాధపడతాను. అట్లాంటప్పుడు పరమారెడ్డి మా అన్న కొడుకు బంగారంగి ఉంది వంశీకులు అటైనా ఉంటావు. కుర్చీలో కూర్చోబెట్టి అత్త ధ్యానం ఉన్నది, నువ్వు నీ డబ్బులు ఉన్నాయని హాస్పిటల్ జరుగుతున్నావు, బాగా కాలేదు కదా, దీనికి చేసుకో అనేసి 2010 3వ నెల 12వ తేదీ కూర్చోబెట్టి 5 నిమిషాలు చెప్పించినాడు. నాకు కొంచెం ఫలితాలు వచ్చింది. ధ్యానం ఇన్ని హాస్పిటల్ జరుగుతుంటే మనకు బాగా కాలేదు కదా, ధ్యానం చేసుకోవాలని. ఆయన ఏం చెప్పినట్టే 1 గంట నిద్రపోతే 1 గంట ధ్యానం చేస్తే 6 గంటల నిద్రతో సమానము, నువ్వు ధ్యానం చేసుకోవా అన్నాడు. నేను సరే అని ఆ రోజు రాత్రి నుంచి మొదలుపెట్టినాను. అయితే మాంసాహారాలు నిలిపేయాలంట అన్నాడు. ఎట్లా నిలుపుతాం పడున్నావా, మేము పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళం అయిపోతే మేము ఒక ఏటకు వస్తే ఒకే రోజు తినేసేవాళ్ళు. చెరువులో చేపలని ఒక కుటుంబం 2 ఇళ్ళే మా ఊర్లో ఉండేది. ఆ 2 ఇళ్ళలో ఒక ఇంట్లో 50 మంది ఉన్నారు. 50 మంది పట్టుకొచ్చుకొని తినేసేవాళ్ళు. అప్పుడు ఏలాలు కడలేదు. చెరువులో చేపలు రోజులు తినేసేవాళ్ళు. నేను చెరువులో చేపలు తెచ్చిపోస్తే ఆవిడ కింద పోసేది, అవి కాళ్ళకు కూడుదు కొట్టేసేది, అవి తోమేది, ఆ పాపం పల్లెంటి చేస్తున్నావు. ఆ పాపాలు ఎందుకంటే మనకు బావు కదా. మళ్ళీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు కళ్ళు మంటలు విసిగిపోసి నెప్పినట్టులేదు. అప్పుడు వచ్చినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది, మనం ఎన్ని చేపలకి బూడిది కొట్టి అవి కళ్ళు పోగొట్టినాము, మనకు ఇప్పుడు కళ్ళకు వచ్చిందని. ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు అదే మళ్ళీ ఆ చేపలకే క్షమాపణ చెప్తున్నాక నాకు కళ్ళు నెన్నారు అనేది తగ్గింది. అట్లా సరే తింటే నిలిపేయాలంటే కొన్ని కష్టపడున్నావు అన్న. 41 రోజు నిలిపోతా, నీకు నిలపాలంటే మళ్ళీ నిలిపో, తినాలంటే మళ్ళీ తిను అని. 41 ఆ రోజు నుంచి నేను తినకుండా వదిలేసినాను. ధ్యానం మొదలుపెట్టిన. నాకు 3 సార్లు నడుము ఇంజక్షన్ వేసి కూర్చోవాలంటే నాకు నడుము నొప్పి వచ్చేస్తున్నాయి. కూర్చునేది, మళ్ళీ కొనుక్కునేది, కొనుక్కునేది ఇదే మాదిరిగా నాకు అలవాటు అయిపోయింది. ధ్యానం చేసుకోమన్నాడు కదా, మన జబ్బులను పోగొట్టుకోవాలా అనేసి. సరే 4వ నెలలో మేము వేలూరు నుంచి పోతాను. మా బస్సులో అయినా ధ్యానం చేసుకోవచ్చు, ఎక్కడ పోతానో ధ్యానం చేసుకోవచ్చు అని. అప్పుడు నేను ధ్యానం చేసుకుంటా పోతాను. ఒక చిన్న అత్త పాప అది అక్కడ రమ్మంటున్నారు రా అనిపించింది. ఆ పాపతో కూడా పోయినా. 2 చేతితో 2 డోర్లు తెరిచింది. దాంట్లోంచి బ్లూ కలర్ కనపడుతుంది. ఈ పాప రమ్మని డోర్లు తెరుస్తున్నారు, ఏం కనపడలేదు అనుకుంటే దానిలో వచ్చి యేసు ప్రభు కనపడ్డాడు. ఆయన చేయి పెట్టుకుని బ్లూ కలర్లో వచ్చి కనపడ్డాడు. అప్పుడు నేను అనుకున్నాను, మనం అన్ని టెస్టులు పోతున్నాం, నాకు అన్నీ నార్మల్గా ఉండాలా అని అనేసి అక్కడికి పోతే అన్నీ నార్మల్గా ఉన్నా వాళ్ళు మాత్రలు ఇచ్చే పద్ధతి ప్రకారం మాత్రలు ఇచ్చినారు. 5 నెలల్లో పొద్దుకోవడం బెంగళూరు పోయినాం. అక్కడ కూడా కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ అయినాను. తిరుపతిలో రామసుబ్బాయి డాక్టర్ అన్నాడు, రేణుగుంట నుంచి వచ్చి తిరుపతిలో చేరినాడు ఆయన. ఆయన దగ్గరికి వస్తే ఈ మాత్రలు మందులు అన్నీ ఎక్కువ చూసిన ఆయన, ఇది ఇవన్నీ నిలిపోయామా, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వరకు నేను రాయిస్తాను, నీకు మళ్ళీ ఇవన్నీ జబ్బులు ఇస్తే నా దగ్గరికి రా అని. ఆ రోజు ఆయన వద్దని మాత్రలు నేను బారేసిన. ఆ రోజు నేను నిలిపేసినాను. 2011 వరకు నేను మాత్ర వాడలేదు, హాస్పిటల్కి వాడలేదు. నాకు ఏదైనా కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ మరిగా జీతం కాలేదు, ఏదైనా వచ్చింది, పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకుంటాను. గురువు గారిని తెచ్చుకుంటాను. నేను ధ్యాన ప్రసారాలు తిరగాలి కదా, మేము ఎన్ని గ్రామాలు తిరగాల, నేను నడవలేకపోతే నేను ఎట్లా తిరగాల. నాకు ఒక ఫోన్ గురించేసినాడు మా అన్న కొడుకు. ఆ ఫోన్లో నేను అందరిని పిలుచుకునేది, ఆటో వాళ్ళు పిలిచేది, అన్ని గ్రామాలకి అందరిని పిలుచుకుని 4 ఊర్లలో ఒక టికెట్ చేర్చుకోవాలా, వాళ్ళ ఆటో ఎక్కించుకోవాలా, అన్ని వాళ్ళ ఊర్లలో మళ్ళీ వాళ్ళు ఇచ్చేసి రావాలా. అయితే మేము తిరిగే వరకే మాకు ఖర్చులకి మొత్తం ఆయనే పెడుతున్నాడు, మా అన్న కొడుకు వేస్తున్నాడు అన్ని మొత్తం ఆయనే. మళ్ళీ భోజనాలు అక్కడికి మేము వేసుకుపోతాం అనేది. భోజనాలు ఉండకపోయేది, ఎక్కడన్నా బావులు కలిపేసి అక్కడ తెల్లవారుతున్నా సాయంకాలం వరకు అక్కడ ప్రసారాలు చేసుకుని వస్తున్నాం. కొన్ని రోజులు ఆటో వాళ్ళకి నెలకింత ఇచ్చేసి తోటకు వస్తున్నాడు. మళ్ళీ ఒక వ్యాన్ కొనేసినాడు, ఆ వ్యాన్లో ప్రసారాలు చేస్తున్నాం అన్నీ. అన్నమయ్య తాళ్ళపాక గడపచ్చినాం, సంగీత్ బాబు సార్ తాళ్ళపాక గడపచ్చినాం మమ్మల్ని ప్రసారాలు. రాజుపేటకి ర్యాలీకి పిలుచుకున్నాడు. అట్లా అన్ని గ్రామాలకి ఎక్కడెక్కడైనా తిరగాలనుకుంటే పోవాలనుకుంటే అది 14 మంది పడుతుంది. మళ్ళీ జగన్నాథ్ గట్టుకు కూడా 2 వ్యాన్లు 2 కార్లు పోయినాయి. అంత జనాలు పోయినాం. గురువు గారు సమాధి చూసేదని పోయి కర్నూలు జగన్నాథ్ గట్టు అంతా చూసుకొని వచ్చినాం. అంత జనాలు పోయేవాళ్ళు. శ్యామలమ్మని ఉంది అన్ని పెట్టారా, ఆమె 18 పేరు పెట్టి కట్టింది.
ఫస్ట్ గురువు గారు ఆ పిరమిడ్ కాడికి వచ్చినాడు. ఆ పిరమిడ్ కాడికి వచ్చే రోజు మా పిరమిడ్ కట్టేసి నేను ఒక సంవత్సరంలో పిరమిడ్ కట్టాలనుకుంటే కట్టేసినాను కింద పిరమిడ్. నా కొడుకు ఆ గురువు అక్కడికి వస్తాడు కదా, మన పిరమిడ్ కాడికి పిలువు అన్నాడు. నాకు భయం ఒక పూట. మరి చిన్న ఊరు, మాది 2 ఇండ్లుగా ఉంది ఊరు. ఇప్పుడు ఒక 10 ఇండ్లు అయినాయి అంటే ఇక్కడికి వస్తాడా రాడా, రాకపోతే ఇంటి మళ్ళీ పిరమిడ్ కట్టాలంటే కట్టడు, జాతరని పంపించడం అది భయం. పిల్లవాడు గురువు గారు వచ్చినాడు, పిలుచుకోవచ్చినాడు మా ఊరికి. మా పిరమిడ్లో కూర్చోబెడితే నా కొడుకు ఎదురు కూర్చోంటే, నువ్వు మాంసం తింటావు కదా, నువ్వు ఏమి మెట్లోడి కొడతావు ఇదేంట అంటాడు అనుకుంటావు కదా అని వాడు అన్నీ అడిగినాడు. అవును, నేను చూస్తే కొడతావు భయము, నీకు ఎదురుగా గట్ట రాడు అని. మళ్ళీ డాక్టర్లో మెడిసిన్లో బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. అదే ఆ పిరమిడ్లో కూర్చొని అవన్నీ చెప్పించినాడు. సరే మళ్ళీ అన్నింపేడికి పోవాలని వీళ్ళందరూ బయట ఉంచుకొని సైకిల్ చేస్తున్నారు. అన్నింపేడ ఆ రోజు చాలామందికి భోజనాలు తయారు చేసి చాలా జనాలు కూడా ఎక్కువ అన్నింపేట అని చెప్పినారు. గురువు అక్కడే ఇక్కడికి వచ్చినారు, ఒక 20 మంది ఉంటారు మా పిరమిడ్ ఇక్కడ. ఇక్కడ నుంచి మళ్ళీ అందరం అన్నింపేట పోయినాము. అక్కడ పోవడం నాకు మైక్ ఇచ్చినాడు. నేను ఫస్ట్ మైక్ తీసుకుంటే నాకు ఏం మాట్లాడాలని నాకు ఏం తెలియదు. ఫస్ట్ అదే మైక్ అన్నం పెట్టింది ఇక్కడ. సరే నేను నవ్వుతాను. నేను మా అన్న నా పక్కన అనుకుని ఆ చెల్లె గురువు పడతాడు, నీ అనుభవం చెప్పు అన్నాడు. నాకు ఏం చెప్పాలి తెలియదురా, గురువు మైక్ ఇచ్చేసి చెప్పు అన్నాడు. ఎవరు మాట్లాడుతుందే ఫస్ట్ నాకు మైక్ ఇచ్చేసి నువ్వు మాట్లాడేది, నేనేం మాట్లాడేది నాకు తెలియదు కదా అన్న. నువ్వు నవ్వుతా ఉన్నాడు, కొత్త నీ అనుభవాలు చెప్పేలా అన్నాడు. సరే మళ్ళీ చెప్పినాను. మళ్ళీ అప్పటి నుంచి ఎక్కడైనా పోయినప్పుడు కడపకు వచ్చినాడు ఒకసారి, అప్పుడు అక్కడ మైక్ ఇచ్చేసినాడు. సరే మళ్ళీ ఆయన పోలే చెప్పినాడు. అక్కడ మాకు మైక్ చేత కానీ మైక్ ఇచ్చేసి కానీ గురువు గారు మాట్లాడని చెప్పేవాడు. నన్ను చూస్తే తలకు పట్టుకొట్టేది. కంచి రంగం సార్ కూతురు పెళ్ళికి వచ్చినాడు, ముక్కు పట్టే నలిపేసినాడు. గురువు తిరుమలకి వచ్చినాడు ఆస్థాన మండపంలోకి. అక్కడ కొనుక్కోవాలంటే అందరూ గురువు కొనుక్కోవడం, గురువు వస్తాడు కొడతాడు అని. నాకు నడుము ఎప్పుడు కూర్చోలేను. అట్లా పోవడం జనం రోజంతా అక్కడ గురువుకి కొడతాడని భయపడి కూర్చున్నా. ఆ రాత్రి ఎట్ట పోయినా నాకు నడుము నొప్పి వచ్చింది. అప్పటి నుంచి నడుము నొప్పి ఉండలేదు. డెస్ట్ అలర్జీ ఉండింది. గురువు ఇటు ముక్కు బట్టే నలిపినాడు. సంగీత కంచి రంగం సార్ కూతురు పెళ్ళికి వచ్చి తిరుపతిలో ఆ డెస్ట్ అలర్జీ గడిపి వచ్చింది. వరంగల్కి పోయినాం. సంగీత బాబు సార్ అందరూ రానండి, రేణుగుంట వాళ్ళంతా కేజీ పైకి గురువు గారి దగ్గరికి వెళ్ళారు. ఎవరు రాలేదు, నేను మాత్రం పోయినాను. నన్ను కడుపు పట్టే కొట్టినాడు. అప్పుడు నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్, కడుపు నొప్పి వస్తాను. కడుపు పట్టే కుదినాడు, అటు కడుపు నొప్పి పోయింది. అట్లా తలనొప్పి వస్తా అంటే బెంగళూరు పోయినాం. మా అన్నగారు పక్కనే ఉన్నాడు, చేతులు వెనకాల కట్టుకుని 3 సార్లు దిగి ఉంటాడు తలకి. ఆ తలనొప్పి మళ్ళీ ఇప్పుడు రాదు నాకు. అట్లా గురువు గారి వల్ల నాకు అన్నీ జబ్బులు పోయినాయి. 2014లో నన్ను స్టేజీ పైకి ఎక్కించినాడు కట్టాల. అక్కడికి ఎక్కించి నీ అనుభవాలు చెప్పు అనేసి చెప్పినాను. సరే అన్నీ చెప్పినాను. నేను ధ్యానంలో కూర్చున్న మోకాళ్ళ నొప్పులు నడవలేను కదా, అట్లా దాన్ని తిరుమల కొండకు 4 సార్లు ఎక్కిపోయినాను. 2 సార్లు దిగి వచ్చినా 2 సార్లు బస్సుకు వచ్చేసినాను. మళ్ళీ రాయలసీమ వాళ్ళు పోటీలు పెడతారు సంఘంలో. వాళ్ళ పోటీలలో వాకింగ్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మళ్ళీ బాల్ వేసేదంతా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కూరగాయలంతా నాటి ఆవిడకొక ప్రైజ్, 3 ప్రైజులు వచ్చినాయి ఒక సంవత్సరం. మళ్ళీ మరొక సంవత్సరం కూడా అదే మరి 3 ప్రైజులు వచ్చినాయి. ఇవన్నీ అనుభవాలు చెప్పి మళ్ళీ ఒకరోజు గుండెలు నొప్పి ఎక్కువగా అనిపిస్తానంటే పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకుంటాను. నన్ను పక్కపడేసి తెల్లకి గుడ్లు వేసుకున్నాక ఆయన నన్ను అడగతున్నాడు. గురువు గారి మాదిరి గురువు గారికి చెప్తున్నాడు. గురువు నాకు ఆయనకి ఏదో చెప్తున్నాడు. గురువుతో నేను మాట్లాడాలి, గురువు పక్కన ఉన్నాడు, ఆయన ఏదో చెప్తున్నాడు. చేతులు కొంచెం నాకు బాగా అయిపోయింది. సరే అట్లా కొంచెం కోరుకోండి మళ్ళీ లేచి వచ్చేసింది. అట్లా నేను ఇన్ని ఏళ్ళ 11 సంవత్సరాలకు మాత్రం అనుకుంటా హాస్పిటల్ గురువు గారిని నమ్ముకొని ధ్యాన శక్తితోనే తిరిగినాము. కానీ మాకు చెప్పించిన గురువు పైలోకాలకు పోయినాక, కరోనా వచ్చినాక ధ్యానం తగ్గిపోయినాక నేను కళ్ళ ఆపరేషన్ చేసుకోవాలంటే అప్పుడు మళ్ళీ కొంచెం బీపీ ఎక్కువ చేయమనేసి అప్పుడు ఒక మాత్ర పడేసినారు. మళ్ళీ అది మానలేదంటే మళ్ళీ షుగర్కి ఒక మాత్ర,
ధ్యానం తక్కువ చేస్తే మనకు వచ్చేది అదే బాటలు ఎక్కడ వాడతామో అదే మరి ధ్యానం కూడా తగ్గకుండా చేసుకుంటేనే మనకు ఆ రోగం రాదు. ధ్యానం వదిలేస్తే అన్ని జబ్బులు వస్తాయి. మేము పరమారెడ్డి చనిపోయినప్పటి నుంచి ధ్యానం వదిలేస్తున్నాం. ఈరోజు మేడము సార్ ధర్మాన ఈరోజు పౌర్ణం జనాలకి వచ్చినాము. మేము పౌర్ణం జనాలకి గుడివల్లం పోయేవాళ్ళం, తిరుమల సంగీత బాబు చెప్పి తిరుమలకి పోయేవాళ్ళం, అన్ని దగ్గర పౌర్ణం జనాలు చేసేవాళ్ళం. మేము ఇప్పుడు 3 ఏళ్ళగా నిలిపేసి ఈరోజే ఇక్కడ పౌర్ణం జనానికి వచ్చినాము. పౌర్ణం జనాలు, సజ్జన సాంగత్యాలు, గ్రూప్ మెడిటేషన్లు అన్నీ వదిలేసినాం. మేము రేణుగుంటలో ఫస్ట్ ఆదివారం పెడితే 3వ ఆదివారం చిత్తానూరులో పెడుతున్నారు. ఆ మరి నెలకు 2 రోజులు ప్రోగ్రాం చేస్తున్నాము. అట్లాంటి ఇవన్నీ నిలిపేసే లోపల మళ్ళీ కొంచెం ఆరోగ్యం ఇదైపోయినాం. అట్లా ఇంటికాడ ఉంటే 1 నిమిషం కూడా కూర్చోవాలా చేయాలా అనుకుంటే బద్ధకం వస్తుంది. కొనుక్కున్నావా అనేసి ఒక గురువు గారు చెప్పేది, రాత్రిలో కొనుక్కునేటప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకుని అట్లే కొనుక్కోలేటప్పుడు పోయి తెల్లవారుజాములు చేసుకుంటే ధ్యానం చేసినట్టు అవుతుంది, రాత్రంతా ధ్యానం చేసిన లెక్కలో వస్తుంది అనేసి అట్లా కొంచెం కూర్చొని చేసుకోవాలన్నా బద్ధకం అయిపోయేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాకు ఎంతసేపైనా కూర్చొని చేసుకోగలుగుతాను అనమాట. గ్రూప్లో చేసుకో అట్లా గ్రూప్ మెడిటేషన్ చేస్తే ఎంతో శక్తి ఉంటుంది. ఆ వదిలాక మాకు ఇప్పుడు ఎంతో శక్తి తగ్గిపోయిందనమాట. మాత్ర వాడాల్సి వచ్చింది. మాత్ర నిలిపేసిన వాళ్ళు మాత్ర వాడాల్సిన పరిస్థితి వచ్చింది తల్లి. ఆ మరికి ఎన్నెన్నో అనుభవాలు మాకు అన్నీ. పరమారెడ్డి, శ్యామలమ్మ వాళ్ళిద్దరు గొప్ప మాస్టర్లు, వాళ్ళిద్దరే చేసినారు. రేణుగుంటకి ఏదైనా మా ఎత్త, రేణుగుంటకి ఏది జరిగినా మా ఎత్తైనా కూడా ఆయన అతనే ఆయన వాళ్ళే పై లోకాలకు పోయినారు, కావాలని కొనుక్కున్నారు. కాబట్టి అక్కడ సెంటర్ బాగా పెట్టినారు, పిరమిడ్లు అన్నీ కట్టినాడు. వాళ్ళ ఆయనకి వాళ్ళకి ఇది వచ్చి పిరమిడ్లు అన్నీ ఇప్పేసి మళ్ళీ అవన్నీ కూడా తీసి మా ఇంటికి పంపించేసినారు, సెంటర్ లేకుండా చేసినారు. అట్లా వాళ్ళకి చేయనిపోయింది అనమాట. ఆయన పోయినాక చాలామంది మాంసం తినేసి జనాలకు వచ్చేవాళ్ళు నీళ్ళు చూసినారు. ఆ రేణుగుంటకి మా ఎత్త అంటే రేణుగుంటకి మా వాళ్ళ అత్త ఒకటే అయిపోయింది. ఇప్పుడు మరిగా గురువు గారు అక్కడ పేజీ మీద అడిగినప్పుడు మేడం దగ్గు వచ్చింది, నాకు దగ్గతాడిన పరన్నాము చర్మ సార్ ఇద్దరు కూర్చోబెట్టారు. పరన్నామా నాకు దగ్గు ఎక్కువ ఉన్నది, ఏం చేయాలా అన్నా. సార్ పక్కన ఉంటేనే మేడంకి ఫోన్ చేసి అడగండి ఏమో సలహా చెప్తారు దగ్గుకి అని. సరే పరన్నాం అక్కడ నుంచి మేడం ఫోన్ చేయమన్నది, లేదు పరన్నామా నువ్వే చేయగలిగా చేసినారు. 5 వేమన పద్యాలు ఒకటి చెప్పాను, ఎవరికైనా తగ్గిపోతుంది. సరే మళ్ళీ అప్పటికప్పుడే కొన్ని పద్యాలు మేడం గొప్ప చెప్పినాము. అప్పటి నుంచి వేమన పద్యాలు చెప్తాడినా. నా కొడుకు నీ గొంతు బాగుండదు, నువ్వు చెప్పారేవాడు, వాడికి ఎదురు పాడితే వాడు తలకాయ చెప్పినవాడు. జర తేజీ పైన గురువు గారు ఈ మరి చెప్పినాను, లక్ష్మీప్రసన్న మేడం నాకు దగ్గు వస్తే 5 వేమన పద్యాలు ఒకటి చెప్పమంటుంది, గొంతు కానీ బాగాలేకపోతే ఒక వేమన పద్యం కంటెస్ట్ చేస్తే గొంతు బాగా వస్తాయని చెప్పినాను. అయితే పాడు అన్నాడు. అక్కడ పాడిన వేమన పద్యాలు పాడినాక గురువు గారు ఆనందపడిపోయినారు. అట్లా నాకు చాలా ఉపయోగించేసి శిక్షలేక గురుదెట్లు గలుగును అజునికైన వానపకైనా తాళపు చెవిలేక తలుపెట్టులుడును విశ్వదాభిరామ వినురవేమా. ఆలు మగలు మాయ, అన్నదమ్ములు మాయ, తల్లిదండ్రి మాయ, తాను మాయ, తెలియనిది మాయ దీనిల్లో పాడాయ విశ్వదాభిరామ వినురవేమా. చెప్పులోని రాయి చెవులోని జోరీగా, కంటిలో నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోన పోరు ఎంతంతగా దయ్యా విశ్వదాభిరామ వినురవేమా. జ్ఞానవంతు జోసి కడు కర్మబద్ధులు వెర్రియండ్రు ప్రకృతిడు అలేక, వెర్రిగనని ప్రకృతి తినాగల్గున విశ్వదాభిరామ వినురవేమా. అనగనగరాగ మతిస నిల్లుచునుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమా. సతులు సుతులు మాయ సంసారములు మాయ, ధనము గణము మాయ తనువు మాయ. మాయ గెల్చున తండు మర్మగ్నుడగు యోగి, విశ్వదాభిరామ వినురవేమా. థ్యాంక్స్.